ఎండలు బాగా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకొని వడదెబ్బ నివారణ కోసము అవగాహన కార్యక్రమాలు మా యొక్క ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్, చైతన్య వేదిక, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపు 20,000 పాంప్లెట్స్ తీసి జిల్లా మొత్తంలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎండలో తిరగద్దని, ఏదైనా పనులుంటే ఉదయం పూటనే వెళ్ళి 11 గంటల వరకు ఇంటికి వచ్చినట్టయితే బాగుంటుంది. మరి ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్న వారు నెత్తికి రుమాలి కానీ ఛత్రి కానీ మరి వేసుకొని వెళ్ళాలి. మరి వడదెబ్బ వలన చాలా ఇబ్బందుల అవకాశం ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి నీరు ఇనిగిపోయి నీరసంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తన జేబులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు 1 లీటరు నీటిలో కలుపుకొని తాగితే కొంత ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఉదయం పూట కానీ మరి గంజిరీలు కానీ ఇతర కానీ మరి శరీరంలో ఉన్నటువంటి లవణాలు వెళ్ళిపోవడం వల్ల అవి భర్తీ చేయడానికి మనకు ఈ ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. ఇది ఎండలో తిరిగితే మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఈ రేకుల షెడ్లు కావచ్చు, అది వేడి ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా ఈ వడదెబ్బ కొట్టవచ్చు. కాబట్టి అందరూ కూడా నీళ్లు ఎక్కువగా తాగుతూ, కుండలో నీళ్లు బాగా ఎక్కువగా తాగుతూ వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒక్క 4 రోజులు కనుక వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే నెక్స్ట్ 10 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు. అలానే ఈరోజు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అనేక ప్రాంతాల్లో మా అనుభవం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పక్షులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి నీళ్ళు సహాయం చేస్తూ, అలానే మనుషులకు కూడా నీళ్ళు అవసరం కాబట్టి ఎక్కడికెక్కడే చర్యలు ఏర్పాటు చేసి ఈ సమ్మర్ని కాపాడవలసిందిగా, సమ్మర్ నుంచి ప్రజలకు కాపాడాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.